ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మి, చేసిన తప్పు నెత్తి కంటగడితే సరే, చెయ్యని తప్పును కూడా ఇలా అంటగట్టాలని చూస్తా ఉంటే ఊరుకోను చెప్తా ఉండా. వైజయంతి, ఆపు నీ గోల. బ్యాంకులో డిపాజిట్ చేయాల్సిన 50 lakhs బ్యాగు, ఈ 2 కోట్ల బ్యాగు రెండు ఒకచోటే పెట్టానమ్మా. పద చూద్దాం వెళ్ళి. బాబాయ్, ఒక్క బ్యాగే ఉంది, అందులో 50 లక్షలు మాత్రమే ఉన్నాయి. నిషి ఇందాక బ్యాగ్ తీసుకొని స్కూటీ మీద బయటికి వెళ్ళింది. స్కూటీ మీద వెళ్ళిందా? బ్యాంకులో డబ్బులు వేసేదానికి పోయుండది. బా, నిన్న నువ్వే చెప్పుండవు కదా. అయితే నిషి బ్యాంక్లో వేయాల్సిన డబ్బుల బ్యాగ్ కాకుండా శర్మ గారికి ఇవ్వాల్సిన బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయినట్టుంది. అయ్యుండొచ్చు. వెంటనే నిషికి కాల్ చేసి వెనక్కి వచ్చేయమని చెప్తాను. అక్క, ఆల్రెడీ వెళ్ళిపోయిందని చెప్తున్నారు కదా, మళ్ళీ ఎందుకు వెనక్కి పిలవడం? బ్యాంకుకు పోయి బ్యాగు తెరిచి చూస్తే ఆ అమ్మికే అర్థమయ్యి ఫోన్ చేస్తుందిలే అమ్మి. ఒకసారి ఫోన్ చేస్తాను పిన్ని. దగ్గరలో ఉంటే ఈ బ్యాగ్ ఇచ్చి ఆ బ్యాగ్ తీసుకుంటాను. నేను మీటింగ్కి స్టార్ట్ అవ్వాలి. లిఫ్ట్ చేయడం లేదు. బండి మీద వెళ్తుండే ఎలా లిఫ్ట్ చేస్తుంది అక్క? 10 నిమిషాలు అయితే నిషీనే ఫోన్ చేస్తుందిలే. సరే, కేదార్, నిషి ప్రవర్తన ఇప్పుడు వేరే బ్యాగ్ కనిపించకపోవడం ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. నిషి బ్యాంకుకు వెళ్తే ఓకే, కాదని కథలు చెప్తూ ఫోన్ చేసిందో నీ అనుమానమే నిజం దాత్రి. ఈ డబ్బు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాను, కానీ ఇంటికి వెళ్ళాక డబ్బు ఏమైందంటే ఏమని చెప్పాలి? దొంగలొచ్చి నన్ను బెదిరించి తీసుకెళ్లారని చెప్తే అమ్మో వద్దులే, వదిన పోలీసులు కేసు అంటుంది. పోలీసులు ఇన్వాల్వ్ అయితే దొంగతనం కంటే ముందు నేను యాక్సిడెంట్ చేసి మనిషిని చంపేసిన విషయమే ముందు బయటపడుతుంది. అమ్మో, ఇంట్లో వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలి? కమోన్ నిషి, కమోన్, ఏదో ఒకటి ఆలోచించు. యాక్సిడెంట్ అయిందే. అరే అమ్మా, ఏమైంది? అయ్యో, ఏమైంది? అయ్యో రే, బండి లేపు. నాకేమైంది? మీరు బండి మీద నుంచి కింద పడిపోయారండి. అవునా? అవును. నా బ్యాగ్ ఏది? నా బ్యాగ్ ఉండాలండి. ఏది? బ్యాగ్ ఏం లేదండి, బండి ఒకటే ఉంది. లేదు లేదు, నాతో పాటు నా బ్యాగ్ కూడా ఉండాలి. ఇక్కడే ఉండాలి. నా బ్యాగ్, నా బ్యాగ్, నా బ్యాగ్. అయ్యో, ఆగండి. నా బ్యాగ్. అయ్యో, ఆగండి. మంటల్లోకి ఎలా వెళ్తారు? అయ్యో, నా బ్యాగ్ అండి, నా డబ్బులు, అందులో 50 లక్షలున్నాయి, కాలిపోతున్నాయండి. పోతే పోనీయండి, మీ ప్రాణాలు దక్కాయి కదా. లేదండి, నాకు డబ్బులు చాలా ముఖ్యం. అయ్యో ఆగండి. నా బ్యాగ్. మీ వాళ్ళది ఎవరిదైనా ఫోన్ నెంబర్ చెప్పండి, నేను కాల్ చేస్తాను. అయ్యో, వీడియో ఇంకా ఆన్లోనే ఉందే. నెంబర్ చెప్పండి.
ఎవరు? నా పేరు శిల్ప అండి. ఇక్కడ రోడ్డు మీద మీ వాళ్ళకి యాక్సిడెంట్ అయింది. మా వాళ్ళకా? ఎవరికి? మీ పేరేంటండి? నిషిక. నిషిక అంటండి. నిషికకి యాక్సిడెంట్ అయిందా? ఏం జరిగింది? ఎలా జరిగింది? ఇప్పుడు తను ఎలా ఉంది? బానే ఉన్నారండి, టెన్షన్ పడాల్సిందేం లేదు. నేను లొకేషన్ పంపిస్తున్నాను, మీరు వెంటనే ఇక్కడికి వచ్చేయండి. సరే, ఇప్పుడే వస్తున్నా. పిన్ని, యువరాజ్, బాబాయ్, జగదాత్రి, అందరూ రండి. ఏమైంది వదినా? అదే నిషికకి యాక్సిడెంట్ అయిందంట. యాక్సిడెంట్ అయిందంట. యాక్సిడెంట్ అయిందంట. ఇప్పుడే ఫోన్ చేశారు. యాక్సిడెంటా? నిషికేం కాలేదు కదా? ఎలా ఉంది? బానే ఉందంట? బానే ఉందంట. తొందరగా వెళ్దాం పదండి. వదినా, ఈ టైంలో మీరు రావడం కరెక్ట్ కాదు. మేము వెళ్ళి తీసుకొస్తాం, సరేనా? సరే, లొకేషన్ పంపిస్తాను, తొందరగా వెళ్ళండి. పద కేదార్. సరేనండి, ఈ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు వస్తున్నారు, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. సరేనమ్మా. అయిపోయింది, అంతా అయిపోయింది. డబ్బు గురించి ఇప్పుడు నేనేం చెప్పాలి? నిషి, దెబ్బలేమైనా తగిలాయా? నువ్వు బానే ఉన్నావా? నిషి, యువరాజ్, డబ్బంతా కళ్ళ ముందే కాలిపోయింది. బ్యాగ్ ని బయటికి తీద్దామని చాలా ట్రై చేశాను, కానీ కుదరలేదు. నాకేం చేయాలో తెలియటం లేదు యువరాజ్. డబ్బు సంగతి తర్వాత చూద్దాం. ముందు నువ్వు కింద పడ్డావని చెప్పారు. దెబ్బలేమైనా బలంగా తగిలాయా? చిన్న దెబ్బలే తగిలాయి, పెద్దగా ఏం లేవు. మొత్తం 2 కోట్లు కాలిపోయా నిషి? అవును యువరాజ్, యువరాజ్. అంటే బ్యాగ్ లో 2 కోట్లున్నాయని తెలిసి తీసుకొచ్చావా నిషి? తెలియకుండా బ్యాగ్ తీసుకొచ్చావేమో అనుకుంటున్నాం. తెలిసి ఎందుకు 50 లక్షలున్న బ్యాగ్ కాకుండా ఈ బ్యాగ్ తీసుకొచ్చావు? అది ఏంటి? నేనేదో కావాలని బ్యాగ్ తీసుకొచ్చినట్టు అలా మాట్లాడుతున్నారు. నేను బ్యాంక్ లో డిపాజిట్ చేయాల్సిన బ్యాగే అనుకున్నాను. మరి ఇందాక యువరాజ్ 2 కోట్లు పోయాయా అన్నప్పుడు నువ్వేం అనలేదెందుకు? ఏదో టెన్షన్ లో ఉండి వినిపించుకోలేదు. అయినా 2 కోట్లేంటి? నువ్వు బ్యాంక్ లో డిపాజిట్ కి పెట్టిన బ్యాగ్ కాకుండా అక్క వేరే వాళ్ళకి ఇవ్వడానికి పెట్టిన 2 కోట్ల బ్యాగ్ తీసుకొచ్చేసావు. అయ్యో, ఏంటి నువ్వు చెప్పేది? నిజమా యువరాజ్? అయ్యో, 2 కోట్ల అగ్గిపాలు చేశానా?